వివేక్ అత్రేయ అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేక్ అత్రేయ సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను in 2017 and cut to 2021 where I actually did my debut. ఎనివే ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్లో చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా, సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగులు ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయామండి అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరప్పో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. హెల్ప్ కావాలా కట్టడానికి? ఓకే, ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే మైక్ అంట సార్ ఇచ్చేస్తున్నారంట. అంటే అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరన్నా సెంటర్ చేయది. కోడి రామకృష్ణ గారు వచ్చారండి. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6లు కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరి పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ.